నీకు తెలుసా, పాపం నీకేదో ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నావు. పాప సంబంధమైన జీవితం నీకేదో ఉపశమనాన్ని లేదా తాత్కాలికమైన సంతోషాన్ని, శారీరకమైన భోగేచ్ఛలు నెరవేర్చుకునేటప్పుడు ఏదో రకమైన తాత్కాలిక ఆనందం నీకు దొరుకుతున్నట్టు కనబడుతుందేమో గానీ యు ఆర్ బికమింగ్ ఎ స్లేవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. అపవాది చేతిలో నీవు ఒక కీలు బొమ్మగా మారిపోతున్నావు. పాపము ద్వారా మనిషి కఠిన బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు ఎంతమంది ఆ కఠిన బానిసత్వంలో మొగ్గుతున్నారో ఆలోచించే. నువ్వు దేవుని కోసం ఉపయోగపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం జీవించాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు పానము చేసినా భోజనము చేసినా దేవుని మహిమ కొరకు చేయాలని పౌలు ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇంత శ్రేష్టమైన గమ్యాన్ని కలిగిన మన జీవితాల్లో, ఇంత శ్రేష్టమైన ఆదర్శాన్ని కలిగిన మన జీవితాల్లో ఎవరికి సేవ చేస్తున్నావు? ఎలాంటి కఠిన సేవలను మొగ్గుతున్నావు? ఆలోచించే. విశ్వాసంగా కొన్నిసార్లు మనం ఎందుకు మన జీవితంలో ఇంకా ఇబ్బందులతో బ్రతుకుతా ఉన్నాం, ఇంకా ఎందుకు కష్టాల్లో ఉంటా ఉన్నాం, కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎందుకు జయాన్ని పొందలేకపోతున్నాము అంటే బహుశా దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకోలేకపోతున్నామేమో, దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో క్లెయిమ్ చేయలేకపోతున్నామేమో, దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితంలో అప్లై చేయలేకపోతున్నామే. బైబిల్లో ఉన్నాయండి వాగ్దానాలు, ఉన్నాయి, కరెక్టే. ఆ వాగ్దానాలన్నీ మన కొరకేనండి. ఎస్, అబ్సల్యూట్లీ. కానీ ఆ వాగ్దానాలను నువ్వు నీ జీవితంలో క్లెయిమ్ చేయకపోతే, ఆ వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మనకి అర్థం కాకపోతే మన జీవితంలో ఎలా బ్రతుకుతామంటే వాగ్దాన జనులుగా బ్రతకలేం. వీ కెనాట్ లివ్ యాజ్ పీపుల్ ఆఫ్ ప్రామిస్. దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును మన జీవితంలో చూడకుండానే ఎన్ని గొప్ప వాగ్దానాలు ఉన్నా అవి అలా వాగ్దానాలుగానే ఉండిపోతాయి. మన జీవితం మాత్రం ఉన్న స్థితిలోనే ఉండిపోతుంది. వన్ డే ఇస్ గోయింగ్ టు కమ్. ఒక దినం రాబోతోంది, దేవుడు త్రాసులో వేస్తాడంతే. నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించు, విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించు అని క్రీస్తు వైపు చూచు. ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తు. ఈరోజు మన జీవితాల్లో కూడా తడిమి చూస్తే మనం ఎవరో, తడిమి చూస్తే ఏషావు, కానీ స్వరం చూస్తే యాకోబు. వేషధారి జీవితాలు క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, కానీ మన యొక్క క్రియలు మాత్రం క్రీస్తుని అంగీకరించి క్రీస్తు లాగా ఉండట్లా. సున్నము కొట్టిన సమాధులారా అన్నాడు ప్రభు. సున్నం కొట్టిన సమాధులు ఏ విధంగా మార్బుల్ ఫినిషింగ్ తో అద్భుతంగా చెక్కబడతాయో, కానీ మీరు లోపల మాత్రం ఎలాంటి వారు తెలుసా? ఆ లోపల సమాధిని తవ్వి చూస్తే, ఆ యొక్క మార్బుల్ సమాధిని తవ్వి చూస్తే లోపల దుర్వాసన, భయంకరమైన కంపు. వేషధారులారా అని ప్రభు చెప్పాడు. ఈరోజు ఒక మాట చెప్పనండి, మనము మన జీవితాల్లో భక్తిని మనం వేషధారణ చేయడానికి వీల్లేదు. భక్తిని భక్తిగానే మనం చేయాలి. ఆత్మతోను సత్యంతోను ప్రభుని ఆరాధించాలి. ప్రభు చేతిలో ఏముంది? త్రాసు ఉంది. నేను చాలా పాపాలు చేశాను, నేను చాలా దుర్మార్గుణ్ణి. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన బలాన్ని, దేవుడిచ్చిన ఉద్యోగాన్ని, దేవుడిచ్చినటువంటి సమస్తాన్ని దుర్వినియోగం చేసుకొని నేను చాలా మానసికంగా చెడిపోయాను. నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా? నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడా? ఒకటే ఆన్సర్, అదేంటో తెలుసా? ఖచ్చితంగా క్షమిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు. పరువును కోల్పోయావా? విలువను కోల్పోయావా? అవమానించబడుతున్నావా? చిన్న చూపు చూడబడుతున్నావా? ప్రక్కకు నెట్టివేయబడ్డావా? విలువ లేని దానిగా అయిపోయావా? విను, నమ్ము. ఈ రోజు నీ విలువను ఎవరు తీశారో వాళ్లే నీకు విలువిచ్చే రోజు రాబోతా ఉంది. హల్లెలూయా. నిన్ను ఎవరు తోసేశారో వాళ్లే తమ భుజాల మీద ఎక్కించుకునే రోజు రాబోతా ఉంది. నిన్ను ఎవరు అవమానించారో వారే నిన్ను గణపరిచే రోజు రాబోతా ఉంది. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే నువ్వు ఎన్నటన్నిటికీ సిగ్గునొందావు. దేవుడు నిన్ను సిగ్గుపరచడు.